నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు గోల్డ్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు బంగారం ధరలు, అదేవిధంగా సిల్వర్ ధరలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఇప్పుడు తగ్గే అవకాశాలున్నాయా? పెరిగే అవకాశాలున్నాయా? సో, ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏ విధంగా ఉంది సార్? లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఒక రేంజ్ మార్కెట్‌లోనే ఉందండి గోల్డ్. ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్నేషనల్‌గా వచ్చి 4600 ప్రెజెంట్ ఉంది. అంతకుముందు ఈ వీక్ స్టార్టింగ్‌లో వచ్చి 4800 దాకా ఎళ్ళింది. నిన్న మళ్ళీ 4500 ఆ రేంజ్‌కి వచ్చింది. సో, ఇదొక 4500 నుంచి 4800 రేంజ్‌లో ఎళ్తుంది. సో, అంటే $300 డిఫరెన్స్‌లో మూవ్ అవుతుంది. అంటే మనకి కూడా చూసుకుంటే 1,45,000 నుంచి 1,54,000 దాకా ఎళ్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ 1,49,50 చేంజ్ దగ్గర ఉంది గోల్డ్. సో, ట్రెండ్ ఏంటంటే కంప్లీట్‌గా రేంజ్‌లో ఉంది. ఎందుకంటే మెయిన్ ట్రంప్ చేసే యాక్టివిటీస్ వల్లే ఇక్కడ గోల్డ్, సిల్వర్ గాని, అలాగే స్టాక్ మార్కెట్స్ గాని అన్నీ కూడా మూవ్ అవుతున్నాయి. ప్రెజెంట్ యుద్ధం జరగట్లేదు. అలాగే అక్కడ హార్ముజ్ జలసంధి అయితే మూసేసుంది. ఇంతవరకు బయటికేమి రాలేదు ఏ షిప్ కూడా. అలాగే ఇప్పుడు ఇరాన్ షిప్స్ అన్నిటిని కూడా బ్లాకేడ్ చేసామంటున్నారు. దాంతో ఏంటంటే ఒక అన్సర్టనిటీ అయితే ప్రివైల్ అవుతుంది మార్కెట్‌లో. సో, వాట్ నెక్స్ట్ ఏం జరగబోద్దనే దాని మీదే మేజర్‌గా ఉంది. అలాగే ఇప్పుడు లోకల్‌గా చూసుకుంటే ఇప్పుడు ఈ బెంగాల్ ఎలక్షన్స్ కానీ రిజల్ట్స్ అన్నీ కూడా నెక్స్ట్ 4, 5 తారీఖుల్లో రిజల్ట్స్ వస్తాయి కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా గోల్డ్, సిల్వర్ మీద గాని, స్టాక్ మార్కెట్ మీద గాని ఉంటుంది. సో, ఇది అంతా కూడా లాంగ్ హాలిడేస్ ఉన్నాయి కదా! ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా అవును హాలిడేస్ సార్. ప్రెజెంట్ ఒక రేంజ్‌లో ఉంది. సార్ అంటే మనకి ఇప్పుడు మన భారతీయులకి ఇప్పుడు ఎవరైతే బంగారం కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఒక విధంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలా సార్? అంటే ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో? ఓ రకంగా గుడ్ న్యూసే సార్. యాక్చువల్‌గా ఏంటంటే, ఇప్పుడు మనం అంతకుముందు 1,80,000 దాకా గోల్డ్‌ని చూసాం. సో, అవును. మొన్న 2 మంత్స్ కూడా బ్యాక్ లో లెవెల్ వచ్చి 1,30,000 దాకా వచ్చింది. కానీ అక్కడ సస్టైన్ అయిపోయి అక్కడి నుంచి రివర్సల్ అవుతుంది. చాలా మంది ఇంకా తగ్గిపోతుంది 1,00,000 వస్తది అనుకున్నారు గానీ, సిట్యుయేషన్స్ అయితే అలాంటి కండిషన్స్ లేవు. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ బై చేసాయి కాబట్టి, వాళ్ళు ఆ బేస్ మినిమమ్ రేట్ కిందకి ఎళ్ళనివ్వరు. కాబట్టి 1,25,000, 20,000 ఇక బేస్ రేట్ అనుకోవచ్చు. సో, ఇప్పుడు 1,80,000తో కంపేర్ చేస్తే ఇప్పుడు 1,50,000, 40 అంటే 22 క్యారెట్ వచ్చి 1,40,000 ఉంది కాబట్టి అది కొంచెం బెటర్ రేట్ అనుకోవాలి. సో, ఆ రేట్ మీద బయింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీ అమౌంట్ ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడేమవుతుందంటే చాలా మందికి ఇప్పుడు 10 ఎంత ఎన్ని గ్రాములు కొంటాం? మహా అయితే ఒక 50 గ్రాములు కొంటాం కాబట్టి, 50 గ్రాముల మీద రూ. 2,000 రూ. 3,000 తేడా అంటే పెద్దగా ఉండదు. గ్రాముకి 2,000 అంటే 10,000 తేడా వస్తది. ఇప్పుడు గ్రాముకు 2,000 10 గ్రాముల రేట్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది కాబట్టి, మనకి రూ. 1,000 తగ్గినా 10 గ్రాములకి రూ. 1,000 తగ్గుతుందన్నమాట. సో, ఆ మాక్సిమం ఛాన్స్ ఎంత ఉంటది? ఒక రూ. 5,000 నుంచి 10,000 తగ్గితే కొంచెం మనకి డిఫరెన్స్ కనపడుతుంది. సో, అవును. 10,000 తగ్గాలి గోల్డ్ అంటే వరల్డ్ మొత్తం చాలా పీస్‌ఫుల్‌గా ఉండాలి. అదిప్పుడు ప్రెజెంటు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి, వరల్డ్ అంతా అన్సర్టనిటీ ఉంది కాబట్టి, గోల్డ్ పెరగటమే గాని తగ్గట్టే ఛాన్సెస్ తక్కువున్నాయి. ముఖ్యంగా ఏంటంటే వారింకా పూర్తిగా కామ్ అయిపోలేదు గాబట్టి, అదే విధంగా క్రూడ్ ఆయిల్ గూడా మనకి డిమాండ్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. క్రూడ్ ఆయిల్ గూడా రేట్లనేది పెరిగే అవకాశాలున్నాయని జెప్పేసి చెప్తూ ఉన్నారు గాబట్టి, ఒక విధంగా మనకు అట్‌లీస్ట్ ఒక 20% అయినా గోల్డ్ తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? అదే అంటున్నా. ఇప్పుడు అంతకుముందు ఈ లాజిక్ వర్కౌట్ అయ్యేది. క్రూడ్ పెరిగితే ఆ! గోల్డ్ పెరగటం, స్టాక్ మార్కెట్స్ ఫాల్ అవ్వటం, ఈ లాజిక్ వర్కౌట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఈ లాజిక్ వర్కౌట్ అవ్వట్లా. ఎందుకంటే గోల్డు ఈ అన్సర్టెనిటీ క్రియేట్ అవుతున్నప్పుడు ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు క్రూడ్ పెరగటం వల్ల గోల్డ్‌ని కొనడానికి డాలర్స్‌లో కొనాలి కాబట్టి, డాలర్స్ అన్ని క్రూడ్‌కెళ్తున్నాయి కాబట్టి కొంత ఆగుతుంది గానీ, ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ గూడా ఏం చేస్తున్నాయంటే అదివరకు డాలర్ రిజర్వ్ కరెన్సీ కింద 60% ఉండేది. ఇప్పుడేం చేస్తున్నారంటే డాలర్‌ని బిలీవ్ చేయకుండా 40% డాలర్ డౌన్ అయింది. 60% గోల్డ్ వచ్చిందనమాట. సో, గోల్డ్ ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా బై చేస్తున్నాయి. హ్మ్. కాబట్టి గోల్డ్ రేట్లు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. లేదా స్టేబుల్‌గా ఉంటాయి గానీ, వర్టికల్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ తక్కువుంటాయి. సో, ఇప్పుడు సో క్రూడ్ పెరుగుతుంది మనకి. ఒకప్పుడు క్రూడ్ పెరిగితే గోల్డ్ తగ్గిపోయేది.
కానీ ఇప్పుడు అలా లేదనమాట. రెండిటికి ప్యారలల్‌గా ఉన్నాయి రిలేషన్. సిస్టమాటిక్ ఒక ప్యారలల్ రిలేషన్ ఉంది గానీ ఇన్వర్స్ ఉండేది కాదు. సో, ఇప్పుడు ఎవరైతే బంగారం కొందాం అనుకుంటున్నారో వారు ఇంకొద్ది రోజులు ఆగితే బెటర్ అంటారా అసలు? లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడే కొనుక్కుంటే బానే ఉంటుందా? అంటే ఇప్పుడు కొంత ఇలాంటి క్వెషన్స్‌కి ఏంటంటే అండి మేము డైవర్సిఫికేషన్ చేయమంటాం. అంటే ఇక్కడ కొంత అమౌంట్ ఇక్కడ కొనుక్కోండి. కొంత డిప్ అయ్యాక కొనుక్కోండి. ఇప్పుడు ఇంతకు మించి రేపు 160కి ఎళ్ళిందనుకోండి. అరే! ఇప్పుడు కొనలేదని బాధపడతారు కాబట్టి, అవును. మనం ఏం చేయాలి ఇక్కడ ఒక 30% నుంచి 50% ఇక్కడ బై చేసుకోండి. మళ్ళీ డిప్ వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోండి. అది బెటర్ కదా! అవును. ఇప్పుడు ఇట్లా అనిపించినప్పుడు మనం మిస్ అయిపోయాము అని చెప్పే విషయం ఇది కాబట్టి కొంత మీరు బై చేసుకోండి. మొన్న లాస్ట్ టైమ్ గూడా ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఒకళ్ళు ఫోన్ చేశారు. మీరు 1,40,40 ఉన్నప్పుడు కొనమన్నారు సార్. మేము ఇంకా 30 వస్తదని ఆగాం. ఇప్పుడేమో 48 ఉంది. ఇప్పుడేం జేయాలి అంటున్నారు. సో, లాస్ట్ మంత్ 1,40,40 ఉన్నప్పుడు బై చేసుకొని కొంతన్నా అంటున్నాం. సో, గోల్డ్ ఏంటంటే ఓకే. ఇప్పుడు మీరు ఎలా ఆలోచించాలంటే గోల్డ్‌ని మనం ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గోల్డ్ ఇవాళ ఒకసారి కొన్నాము అంటే మనం కొన్ని సంవత్సరాలు దాన్ని హోల్డ్ చేస్తాం కాబట్టి అది ఎటు వాల్యూ అప్రిషియేట్ అవుద్ది. ఇవాళ కాకపోయినా 1 ఇయర్, 2 ఇయర్స్ ఆరిజిన్‌లో గోల్డ్ ఎటు మళ్ళీ 2,00,000 అవుద్ది. అప్పుడు ఆ హారిజన్‌లో మీరేం నష్టపోవట్లా. ఇప్పుడేదన్నా 5, 10 అటు ఇటు అయింది. ఎక్కువ రేట్ పెట్టి అన్నంత మాత్రాన అదేమవుతుందంటే, ఓ 1 ఇయర్, 2 ఇయర్ అయ్యేపాటికి ఎటు అది పెరుగుతుంది. కాబట్టి గోల్డ్ గురించి పెద్ద వర్రీ అవ్వనవసరం లేదు. డబ్బులుంటే హ్యాపీగా కొనుక్కోవడమే. సో, ఈ ట్రేడ్ చేసే వాళ్ళకి ఆ డైలీ రేట్స్, డైలీ ఫ్లక్చుయేషన్స్ కావాలి గానీ, గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఫ్లక్చుయేషన్స్ పెద్ద అవసరం లేదు. సో, అవును. 50% కొనుక్కోండి. అంత తగ్గుతదనిపిస్తే మళ్ళీ ఒక 50% యాడ్ చేసుకోండి. సో, ఇక సిల్వర్ పరిస్థితి ఏంటి సార్? సిల్వర్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రెజెంట్? ప్రెజెంట్ సిల్వర్ పరిస్థితి కూడా అలాగే ఉంది సార్. ఇది కూడా 2,45,000 నుంచి 2,00,000 ఇప్పుడు 45, 50 ఆ రేంజ్ వచ్చింది. సో, అంతకుముందు 2,20,000 ఆ రేంజ్ ఉంది. సో, అదేంటంటే ఇది కూడా కంటిన్యూగా ట్రెండు పాజిటివ్ నుంచి రేంజ్‌లో మూవ్‌మెంట్ ఉంది దీనికంతా. సో, కాబట్టి ఏంటంటే ఇదొక రేంజ్ మూవ్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఎయిదర్ సైడు బ్రేక్ అవ్వట్లేదు. 2,30,000 లో లెవెల్ వస్తుంది. 2,60,000 హై లెవెల్ వస్తుంది. సో, ప్రెజెంట్ అయితే రేంజ్‌లో ఉంది సిల్వర్ గూడా. లాస్ట్ ఇయర్ బాగా బూస్టింగ్ ఇచ్చాం దానికి 4,00,000 దాకా ఎళ్ళిపోయిందని. అవును సార్. ఈసారి ఏమైందంటే ఎక్కువ మంది సిల్వర్‌ని డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అయిపోయింది. హై లెవెల్‌లో కొనేసారు. సో, వాళ్ళందరూ బయటపడటానికి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఫ్రెష్ బయర్స్ ఎవరు గూడా రావట్లేదు. అందరూ కొనేవాళ్ళు గూడా భయంగా ఉన్నారు కాబట్టి దాని మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావట్లేదు. అది అలాగే ప్రెజెంట్ ఉంది. హోల్డ్ అవుతుంది వాల్యూ. అయితే ఇదేంటంటే 1,00,000, 2,00,000 అయితే అది వచ్చే ఛాన్సెస్ తక్కువున్నాయి. 2,00,000 కన్నా బిలో ఎళ్ళే ఛాన్సెస్ తక్కువున్నాయి సిల్వర్‌కి. సో, ఇది కూడా ప్రెజెంట్ బై అండ్ డిప్ లాగే చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా అయితే ఒక బ్యాలెన్సింగ్ గానే ఉంది ప్రెజెంట్ అయితే అనుకోవచ్చు. సో, గోల్డ్ గాని, సిల్వర్ గాని. అవునండి. బ్యాలెన్సింగ్‌గానే ఉంది. పాజిటివ్‌గానే ఉంది. రేంజ్‌లోనే ఉంది. ఎనీ టైము రేంజ్ అప్ సైడ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గానీ, డౌన్ సైడ్ కష్టమే. ఒక్కసారి రేట్లు పెరిగాక తగ్గటం అనేది కొంచెం కష్టమే. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. సో, చూసారు కదా! గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఛానెల్.